Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. రోజు గుడిలో పూజలు చేసే పూజారి బండరాయితో ఓ అమ్మాయిని చంపేంత కోపాన్ని ఎందుకు తెచ్చుకున్నాడు? అప్సరను క్రూరంగా చంపేసి ఆ హత్య నుంచి తప్పించుకుంటానని ఎలా ఆలోచించాడు అని ఆరా తీస్తే అప్సర హత్య వెనుక సరికొత్త కోణం తెర మీదకొస్తుంది. అప్సర ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. పోస్ట్మార్టం ప్రాథమిక రిపోర్ట్లోనూ ఇది నిజమని తేలింది. ఈ ప్రెగ్నెన్సీనే అప్సర హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోమని అప్సర సాయికృష్ణపై ఒత్తిడి తెచ్చిందని, అయితే ఆ ప్రెగ్నెన్సీ తన వల్ల రాలేదని సాయికృష్ణ ఎదురు తిరిగాడన్నది పోలీసుల అనుమానం. అందుకే అప్సరను హత్య చేసి ఉంటాడని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే సాయికృష్ణ వల్ల రాకపోతే అప్సరకు ప్రెగ్నెన్సీ ఇంకెవరి వల్ల వచ్చింది అంటే పోలీసులు మరో కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. అప్సరకు సాయికృష్ణతో మాత్రమే కాదు, మరొకరితో కూడా సాన్నిహిత్యం ఉందన్నది పోలీసుల విచారణలో రెండవ కోణం. ఆ రెండో వ్యక్తి ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ఉన్నాడన్నది సాయికృష్ణ ఆరోపణ. పోలీసుల ముందు లొంగిపోయిన తర్వాత సాయికృష్ణ ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది. అప్సర మరొకరితో ఉందని, అతని వల్లే ప్రెగ్నెన్సీ వచ్చిందని, తనను పెళ్లి చేసుకోమంటే ఎలా అని సాయికృష్ణ పోలీసుల ముందు తన ఆక్రోశం వెళ్లగక్కినట్టు తెలుస్తోంది. ఆ అక్కసుతోనే అప్సరను చంపాలని నిర్ణయించుకున్నట్టు సాయికృష్ణ ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా అప్సర మరో మనిషికి దగ్గరైందనే అక్కసే ఇంత పెద్ద హత్యకు కారణమైందని తేలుతోంది. మరో వ్యక్తితో దగ్గరగా ఉండడం, అప్సర గర్భం దాల్చడం వంటి పరిణామాలు సాయికృష్ణకు నచ్చలేదని, అందుకే చంపాలనే ఆక్రోశం వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న సాయికృష్ణ ఇంకెన్ని కథలు చెబుతాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.